కర్మ యోగ ఫలితంగానే ఇది మనకి అందింది. మీ అందరూ కూడా అదృష్టవంతులు. ఇది మీ పేర్లు చరిత్రలో ఉంటాయి. ఎవరైతే ఈ కార్యక్రమాల్లో ఉన్నారో అందరికి తప్పకుండా పలావాళ్ళు వచ్చేవారు, పలావాళ్ళు చేసేవారిని సంఘటన తప్పకుండా జరుగుతుంది. ఇది దీని యొక్క అమూల్యమైన ఎవరైనా సరే భగవద్గీతను శ్లోకాలు చెప్పడం వినడం జరుగుతుంది. కానీ ఇక్కడ భగవద్గీత భావం తెలుసుకోవడం, మధ్య యువకులు దాని ద్వారా ప్రవర్తించడం, ఆ కార్యక్రమం చేపట్టడం, అదే గీతాకాంతి మార్గం. ఈ కార్యక్రమం ఈరోజు ఇది ప్రత్యేకమైన కార్యక్రమం. న్యాయంగా ప్రతి లక్షవారం మనం చేసుకుంటాం, మీకు తెలుసు. ఇది కదా ఇక్కడ జూన్ 18వ తారీఖు నుంచి జరుగుతుంది ఈ కార్యక్రమాలు. ఇక్కడ దీంట్లో ఈ కార్యక్రమాలు మనసావాచ వచ్చి ఇది భగవంతుడి కార్యక్రమం అన్న వాళ్ళకి అందరికో భగవంతుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయపడతాడని నిర్ధారణలు కూడా జరిగాయి, సాక్ష్యాలు కూడా లభించాయి. కానీ ఇక్కడ సాక్షి ప్రకటన మాత్రం మనం చేయటం లేదు. మీరు చెప్పండి మీకు ఏమైందని మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు అనుకుంటే చాలా ఉద్దేశం అయితే ఆ కోరికతో ఇక్కడ రావట్లేదు, నాకు జరగాలి అని కోరికతో రావట్లేదు. స్వచ్ఛంగా వస్తున్నారు, ఆ ఫలితం భగవంతుడు ఇస్తున్నాడు తప్ప కోరుకొని నాకు జరగాలి అని మాత్రం ఎవరు ఇక్కడ రావట్లేదు. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం అందరికీ ఏదో కార్యక్రమం భగవంతుడు మాత్రం అదే నిజమైన భక్తి, అది యథార్థం. అంచేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు కూడా ప్రతి ఒక్కరిని చెప్పాలనే ఉద్దేశంతో గీతాకాంతి మార్గం ఏర్పాటు చేయబడి జరిగింది. ఈ రోజు ప్రత్యేకించి ఏంటంటే ఈ గీతాకాంతి మార్గం ఇది మొట్టమొదటి అంటే మేము చేసిన కార్యక్రమం ఏంటంటే అంటే పదే చెప్పడానికి నాకు ఎప్పుడైతే అసలు భగవద్గీత ఎందుకు వచ్చి భగవద్గీత నన్ను పూర్తిగా మార్చింది. లేకపోతే ఈ యొక్క శరీరం త్యజించుకుందాం అన్న సమయంలో భగవద్గీత స్ఫూర్తి వల్లనే నాకు ఇంకా జన్మనెత్తినందుకు జీవించాలి, మరణం వచ్చినప్పుడు ఏదో సాధించాలి. ఏం సాధిస్తాం? ఏ సాధించినా అదంతా నిరర్థకమే తప్ప ఏమీ సాధించను. సినిమా వాళ్ళు చేస్తారు కానీ, నాటక వాళ్ళు చేస్తారు కానీ, ఎవరో ఎన్నో పొలిటికల్ నాయకులు చేస్తారు కానీ స్వార్థంతో తప్ప అదే ప్రజలకు ఉపయోగపడింది ఎవరు చేయరు. ప్రజలకు ఏం ఉపయోగపడాలంటే భగవంతుడు చెప్పింది జ్ఞానాన్ని అందించంతే. జ్ఞానమే అని ఏమంటారు. బ్రాహ్మణ్ ఎందుకు పుట్టించాడు? కారణం అంటే జ్ఞానాన్ని అందించమని పుట్టించాడు భగవంతుడు. ఈ 4 కులాల్లో మొట్టమొదటి కులం అంటే మొట్టమొదటి జాతి బ్రాహ్మణ జాతి. బ్రాహ్మణ జాతి అంటే ఏమన్నారైనా జ్ఞానాన్ని అందించు. జ్ఞానం అంటే భగవంతుడి గురించి చెప్పడమే, అదే వాడి డ్యూటీ. క్షత్రియుడు ప్రజలను రక్షించడం అతని డ్యూటీ. వైశ్యుడు ప్రజలకు ఆహార పదార్థాలు అందించడం అతని డ్యూటీ. ఇకపోతే మనం శూద్రుల డ్యూటీ ఏంటంటే భగవత్ సేవకి సహకరించడం మన డ్యూటీ. అందరికంటే మహోన్నతమైన జాతి ఏంటంటే క్షుద్ర జాతి. అంటే భగవంతుడికి మనం అన్ని అందించకపోతే, సహాయపడకపోతే ఎవరు ఏం చేయలేడు. ఎన్ని కోట్లు ఉన్నా ఏమి చేయలేడు. ఎవరు మహారాజ్ చెయ్యాలంటే అక్కడ గొయ్యిలు గీసి పందిరేసేవాడు కావాలి. అక్కడ వయస్సు ఎంత చేసినా సరే, ఆహార పదార్థాలు అందించినా సరే వంట చేసేవాడు కావాలి. అక్కడ పంతులు గారు హోమం చేయాలంటే ఇటీలు పేర్చేవాడు కావాలి. అక్కడ అంచేత అన్ని కార్యక్రమాలకి అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే శూద్రుడు. అంచేతే భగవంతుడు ఏమన్నారంటే శూద్రులు ఎక్కడి నుంచి పుట్టాడంటే పాదాల నుంచి పుట్టించాడు. కారణం ఏంటంటే పాదాలే అతి పవిత్రమైన పాదాలు. మనిషికి పాదాలు అంటూ లేకపోతే ఒక్కడే ముందుకెళ్ళాడు. ఏది లేకపోయినా సరే మనిషి నడగలడు, కానీ పాదాలు లేకపోతే అస్సలు ఒక్క అడుగు ముందుకెళ్ళాడు మానవుడు. అందుకే భగవంతుడు ఏమన్నాడంటే మీరు పువ్వులు తీసుకెళ్లి ఆలయానికి తీసుకెళ్ళినప్పుడు విగ్రహాన్ని ఎక్కడ మీరు పూజిస్తారు చెప్పండి? పాదాలు లేరే. సాయిబాబా పాదాలు ఊరికే మీరు ముట్టుకుంటారు, కళ్ళకి అట్టుకుంటారు పాదాలే. అలాగే ఆ యొక్క భగవంతుడిగా పాదాలు ముట్టుకోరు, అక్కడికే ముట్టుకుంటారు మీరు. అయ్యే పవిత్రమైన ఎవరి పాదాలు పవిత్రం అంటే ఎవరి పాదాలు వాడే పవిత్రం. తెలుసా మీకు ఆ విషయం? మీ పాదాలు చాలా పవిత్రమైనవి. అందుకే పాదంతో పాదాన్ని కడుక్కోకూడదు అన్నాడు. పాదంతో పాదం కడుక్కోకూడదు. పాదాలు చేతితో పాదాలు కడుక్కోవాలి. పాదాలకు ముడుకుంటే చేతితో కడుక్కోవాలి తప్ప పాదంతో కడుక్కోవడం. అంత పవిత్రమైన ఈ పాదాలు. ఆ పాదం అంటే మనం బ్రహ్మ కడిగిన పాదము. బ్రహ్మ కడిగాడు ఎవరు? విష్ణుమూర్తాలుగా పాదం. అంతటి పవిత్రమైన పాదాలతో మనిషిని భగవంతుడు ప్రతి జీవిని పుట్టించాడు. ఆ పవిత్రమైన పాదాల నుంచి సంకల్ప జన్మ జరిగింది సూత్ర జాతి. సూత్ర జాతి అంటవారి జాతి కాదది.
అందరి జాతి, అది లేకపోతే అసలు జాతులు లేవు. అటువంటి పుణ్య జాతిలో పుట్టాం మనం. ఈ యొక్క కార్యక్రమాల్లో మనం చేసుకునే భాగ్యాన్ని కలిగించాడు. అదే అంటాడు అంచేత ఈ యొక్క సూత్రజాతి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సూత్రంలో జ్ఞానవంతులు, భగవంతుడి తత్వం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళంతా జ్ఞానవంతులే. అంచేత ఈ అర్థాలు తెలుసుకొని ప్రతి వాళ్ళు ముందుకెళ్ళాలి. ఇవాళ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం, పువ్వులు తీసుకెళ్ళి ఎక్కడేస్తావు? మొక్క మీద వస్తావా లేకపోతే కాళ్ళు మీద వేస్తావా? మీ ఇంటికి ఏమో పెద్ద వ్యక్తి వస్తే ఎవరు దండం పెడతారు? మొఖాన్ని పెడతారా, కాళ్ళు పెడతారా? గుడికి వెళ్తే పంతులు గారికి దండం ఎక్కడ పెడతారు? కాళ్ళు పెడతారా, చేతులు పెడతారా? మరి మీ కాళ్ళు పవిత్రం కదా, ఎర్రవాడు కాళ్ళు లేదా? మరి ఎర్రవాడు కాళ్ళు ఎందుకు పవిత్రమయ్యాయి? అతను ఏం చూస్తున్నారు మీరు? పెద్దదాన్ని ఒకరిని చూస్తారు, వాళ్ళ కులాన్ని ఒకరిని చూస్తారు, ఒక గొప్ప వ్యక్తిని చూస్తారు. మరి ఆ వ్యక్తిత్వం మీకుంటే మీకు కూడా పాదాలు నమస్కారం పెడతారు కదా. అంటే పాదాలు నమస్కారం పెట్టాలి కానీ ఆ పవిత్రమైన మనతత్వం నీకు ఉంటే నిన్ను నమస్కారం పెడతారు, నీలో భగవంతుడు చెబుతారు. అంటే ప్రతి ఒక్క అదే చెప్తుంది వేదం, నువ్వు జ్ఞానవంతుడిగా ఉండు, జ్ఞానాన్ని సంపాదించుకో అంటే. అందుకే ఇక్కడ కార్యక్రమాలు కూడా ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, జ్ఞానం అంటే మంది వేద సాంప్రదాయ దేశం. మంది చతుర్వేదముల తాలూకా భారతదేశం ప్రపంచంలో ఎక్కడా లేని దేశం మన దేశం. దేవతలు కూడా మళ్ళీ జన్మ కావాలంటే ఎక్కడ కోరుకుంటారటంటే భారతదేశంలో కోరుకుంటారట. అటువంటి మహాన్నతమైన దేశంలో మనం పుట్టాం. వచ్చే జన్మలో ఏ దేశంలో పుడతామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు. కానీ మళ్ళీ మన భారతదేశంలోకి పుట్టాలి అని అనుకుంటే మాత్రం ఈ కార్యక్రమం తప్పకుండా పాల్గొవాలి. దీని మర్మం అంతా అదే. ఈ కార్యక్రమాల్లో పూర్వజన్మ యోగ ఫలితంగానే ఈ యొక్క కార్యక్రమం మనకు లభించింది. ఈ యోగంలో సభ్యులంతా ఇది తెలుసుకుంటే అంటే, అందుకే వేద సంప్రదాయంలో ఉన్న మన దేశం, వేదం అంటే అసలు ఏంటంటే అది దురదృష్టం, మనకు తెలియదు. వేదం అంటే తెలియని యువకులు, గీత సారమబ్బని వృద్ధులం, వేద భాష తెలుసుకుంటే అద్భుతం, అంతవరకు తెలుగు భావం ఉత్తమం. తెలుగు భావాన్ని తెలుసుకుంటే మనం ఏదైనా చేయగలం. అంచేత ఈ గీతాకాంతి మార్గంలో వేదం అంటే జ్ఞానము, వేదం అంటే జ్ఞానము, జ్ఞానం అంటే భగవంతుడు చెప్పిందే. అంచేత భగవద్గీతే భగవంతుడు. అలాగా ఈ గీతాకాంతి మార్గం మనం తయారు చేసుకుని ఆ నామావళి అంటే భగవద్గీతలో వచ్చే ప్రతి భావాన్ని నామంగా తయారు చేసాం. ఇక్కడ భగవద్గీతలో వచ్చే ప్రతి నామం, భగవద్గీత ఏమిస్తుంది? శక్తి ఇస్తుంది, యుక్తి ఇస్తుంది, ముక్తి ఇస్తుంది, మోక్షం ఇస్తుంది, శాంతి ఇస్తుంది, ప్రశాంతి ఇస్తుంది. మీకు అర్థమైందంటే భగవద్గీత నామావళి ఏమిస్తున్నాం అంటే ఏది ఇస్తుంది? అది మనకి ఉత్తమం ఇస్తుంది, పురుషోత్తముడు ఉన్నాడు, గోవిందుడు ఉన్నాడు, గోపాలుడు ఉన్నాడు, మకరంలో తేలిని ఇస్తుంది, జన్మనిస్తుంది, మర్మాన్ని తెలుస్తుంది, ఉత్తమ జన్మం చెప్తుంది. ఎన్నో ఉన్నాయి దీంట్లో. భగవద్గీత నామావళిలో వచ్చే అమూల్యమైన సంపద ఏంటంటే, మనం పూజ చేస్తున్నాం కదండి, ఆ పూజలో ఉన్న ఫలితం చెప్తున్నాను మీకు. కాంతినిస్తుంది, శాంతినిస్తుంది, శృతినిస్తుంది, కృతినిస్తుంది, ప్రకృతినిస్తుంది, స్మృతినిస్తుంది, స్థితినిస్తుంది. లత అమ్మవారు